నా పేరు టీడా రవికుమార్ అండి. నేను ఒక సంవత్సరం నుంచి ఈ శాకాంబరిలో స్టూడెంట్‌గా ఉన్నాను. అంతకుముందు మాకు కొద్దిగా జ్ఞానంతో బయట మేము జాతకాలవి చెప్పుకునేవాళ్ళం. మా గురూజీ జ్ఞానేశ్వర్ సారు, సుధాకర్ సార్ గారి వల్ల మేము ఎట్లా చూడాలి, అసలు కర్మ అంటే ఏమిటి? ఈ గ్రహాలంటే ఏమిటి? వీటి ఫలితాలు ఏమిటి? మనం ఎట్లా నడుచుకోవాలి? దీని ఫలితం నుంచి ఏ రకమైనటువంటి మన కర్మను మార్చుకోవాలనే విధానం మాకు తెలిసింది. దానివల్ల ఈ శాకాంబరికి ముందు ఫస్టు మమ్మల్ని సంస్కారం నేర్పినందుకు గురువుగారికి ఫస్ట్ దాని గురించి మేము హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. తర్వాతే మాకు జ్యోతిష్యం. ముందు ఎందుకంటే మేము ఎలా నడుచుకోవాలో మాకది కావాలి. అందుకని ఈ శాకాంబరికి నేను ఆజన్మాంతము రుణపడి ఉంటాను. నా పే నా పేరు రవికుమార్ అండి. నాది తాడేపల్లిగూడెం దగ్గర వెస్ట్ గోదావరి చేబ్రోలు. నేను మకర లగ్నంలో రవి ఉంటే ఏమిటనే దాని గురించి చెప్పమన్నారా చెప్తున్నా. మకర లగ్నం గాని, మకరం ముందు గాని అష్టమాధిపతి అయినటువంటి రవి జాతకునికి శరీర సుఖం ఇయ్యాలడు. రవి కారణంగా కలహములు వచ్చును, తగులాటలు చొరాయించి మనుషుల మీద బొరటుయు, వారితో కలహములు, దెబ్బలు తినటం జరుగును. ఈ మకర లగ్నంలో రవి ఉండటం వల్ల ఇతను ఈ అష్టమాధిపతి లగ్నంలో ఉండటం వల్ల ఇతనికి ఏంటంటే విపరీతమైనటువంటి రాజకీయ కోరికలు వస్తాయి. ఆ కోరికలతో రాజకీయాల్లో తిరుగుతూ ఉంటాడు. ఇక్కడ ధనిష్ట నక్షత్రం ఉండటం వల్ల దూకుడుగా వెళ్ళిపోతాడు. అందరితో దెబ్బలు తింటాడు. వీడు కొడతాడు. ఇది ఏంటంటే ఎంత కష్టపడినా సరే సరైన డబ్బులు రావు. వీడు చేసేటటువంటి ఆకతాయి పనుల వల్ల తండ్రికి భాగ్యాధిపతికి వ్యయాధిపతి అయినటువంటి రవి పంచమంలో ఉండటం వల్ల ఈ రవి ఈ వీళ్ళ యొక్క తండ్రి ఇతని వల్ల విపరీతమైనటువంటి బాధలు పడటం, వీళ్ళ వల్ల కలిసి రాకపోవడం, వీళ్ళ వల్ల ఆయన ఇబ్బందులు పడటం జరుగుతుంది. ఈ అష్టమాధిపతి ఆహ్, సప్తమాధిపతికి అష్టమాధిపతి లగ్నంలో ఉండటం వల్ల భార్యకి అదృష్టం గాని, ఈయనకి ఏ విధమైనటువంటి అదృష్టం ఉండదు. కాకపోతే ఇందులో తల్లికి మంచి బావుంటదండి. ఈ మకరంలో రవి ఉన్నటువంటి వాళ్ళ తల్లి ఆవిడకేమిటంటే మంచి దశమంలో రవి ఉండటం వల్ల ఆవిడ అద్భుతమైనటువంటి ఈ పవర్ తోటి ఏ రకంగానైనా సరే ఆవిడ ఒక రూ. 4 సంపాదించుకొని మంచి తెలివితేటలతో రాజకీయంగా ఒక పలుకుబడితోటి మంచి ఉన్నతమైనటువంటి పొజిషన్‌లో తల్లి కుజుడు బాగుంటే ఈ లగ్నానికి కుజుడు బాగుంటే అద్భుతమైనటువంటి పొజిషన్ వస్తది. తర్వాత ఈ లగ్నంలో నుంచి పంచమము పిల్లలకి భాగ్యస్థానంలోను ఉండటం వల్ల, ఆ చతుర్థాధిపతి భాగ్యంలో ఉండటం వల్ల, ఈ పిల్లలకు కూడా ఆళ్ళ తల్లి వల్ల విపరీతమైనటువంటి అదృష్టం వస్తది. ఈ తల్లి మ మ ద్వారా ఈ పిల్లలు మంచి బాగుపడతారు. మంచి పైకొస్తారు. ఈ జాతకుడికి ఏంటంటే ఇతనికొక్కడికే ఇబ్బంది పాపం. ఈ మకర లగ్నంలో ఎముకలకి దెబ్బలు తగలటం, ఈ మండు టెండలో పని చేయటం, ఈ మోకాళ్ళు నొప్పులు, ఈ రకరకాలైనటువంటి ఏ రకం చేసినా కలిసి రాకపోవటం. అంటే ఓన్లీ రవి వల్ల. ఉన్న గ్రహాలు బావుంటే, ఈ రవి మైనస్‌లో ఉన్నా కూడా వాళ్ళ జాతకం బాగుంటది. ఓన్లీ ఈ గ్రహం వల్ల చూసుకుంటే అటువంటి ఇబ్బందులొస్తాయి. అయినా ఇది 6 సంవత్సరాల గ్రహదశ గనక ఇది ఏమన్నా మామూలుగా ఈ రోహిణి నక్షత్రంలో పుట్టితే వీడికి దశ రానే రాదు. అప్పుడు రోహిణి గాని, మృగశిర గాని పుడితే ఇతని జీవితంలో రానే రాదు ఈ జాతకం. అందుకని ఈ ఈ మకర రాశిలో రవి ఉన్నటువంటి వాళ్ళు నేనిక్కడ మా మా ఇంటి దగ్గరే ఒక ఒకసారి వాళ్ళ నాన్నగారు మంచి పొలిటికల్ హై లెవెల్ పొజిషన్‌లో ఉండేవారు. వాళ్ళ అమ్మాయి మేష లగ్నంలో పుట్టింది. ఈ మేష లగ్నంలో పుట్టంగానే ఈ తండ్రి మకర లగ్న వయసులోను ఏంటంటే రాజకీయం వెళ్ళిపోయి ఆయన తాత్కాలిక న్యాయమూర్తి అయ్యాడు తండ్రి. ఎందుకంటే ఈ రవి ఇందులో ఉండటం వల్ల తాత్కాలికంగా ఆయన ఈ మోటార్ సైకిల్ ఫైన్ ఏసేవాడు. మందు తాగినటువంటి వాళ్ళకి ఫైన్ ఏసేవాడు. తాత్కాలికంగా 2 సంవత్సరాలు చేశాడాయన. ఈ రాజకీయ జీవితం పతనం అయిపోయిందనమాట. అందుకని ఈ మకర లగ్నం రవి అంత మంచిది కాదండి. ఈ దానివల్ల ఇక్కడ బాధకేశుడైనటువంటి ఈ కుజ నక్షత్రం ఉంటది. ఈ మామూలుగా అష్టమాధిపతి రవి నక్షత్రం ఉంటది. ఈ సప్తమాధిపతి చంద్రుడు ఒకవేళ ఆడి అదృష్టం బాగుండి, ఈ చంద్రుడు గనక ఈ చంద్ర నక్షత్రంలో సంచరిస్తే కొద్దిగా ఏదో మామూలుగా భార్యకి డబ్బులు
వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడి నుంచి అక్కడ సప్తమానికి చూస్తూ ఉంటుంది కనుక దానివల్ల ఇదిగా ఉంటుంది. ఇవన్నీ మొత్తం జాతకం అంతా స్టడీ చేసుకుని కానీ చెప్పడం కుదరదు. ఇదండి రవి వల్ల విషయం. శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. గురువులందరికీ నమస్కారం అండి. నా పేరు రాఘవేంద్ర కుమార్ అండి. నేను ఎక్కడెక్కడో జ్యోతిష్యం నేర్చుకుంటూ వస్తున్న క్రమంలో నాకు శాకంబరి జ్యోతిష్యాలయం పరిచయమై గత కొద్ది రోజులుగా నేర్చుకుంటూ ఉంటున్నానండి. అయితే బయట నేర్చుకునే దానికి ఇక్కడ తేడా ఏంటంటే, గురువులు సరైన జ్ఞానాన్ని మేము ఇక్కడ పొందగలుగుతున్నాము. దీని ద్వారా సార్ చెప్తున్నటువంటి చార్ట్ రీడింగ్ లో కొన్ని మంచి విషయాలు తెలుసుకున్నాం. మాలో మేము సంస్కరించుకున్నాం. ఓహో, ఈ పొరపాటు వల్ల ఈ సమస్యలు వస్తున్నాయనేటువంటి జ్ఞానాన్ని మేము పొంది మమ్మల్ని మేము సంస్కరించుకొని కనీసం నెక్స్ట్ అన్న ఇలాంటి పొరపాట్లు జరగకుండా మమ్మల్ని మేము సంస్కరించుకున్నాం. దానికి చాలా వరకు ధన్యవాదములు. జ్యోతిష్యం మీద అవగాహన ఉన్న వాళ్ళకి ఇది సరైన వేదిక. శాకంబరి జ్యోతిష్యాలయం అనేది సరైన వేదిక. దీని ద్వారా వాళ్ళు సరైన జ్ఞానాన్ని పొంది వారి యొక్క కర్మను తగ్గించుకోవడానికి ప్లస్ జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి వేదికగా శాకంబరి జ్యోతిష్యాలయం దోహదపడుతుందండి. ఈ రోజు నాకు ఇచ్చిన టాపిక్ చంద్రలగ్నం మకర రాశిలో ఉంటే మీ భావోద్వేగాలు, ఆలోచన విధానం, వ్యక్తిత్వం మరియు సంబంధాలపై చంద్రుడి ప్రభావం ఉంటుంది. వీటిలో కొన్ని సానుకూల అంశాలు. మీరు కల్పనలో కాకుండా వాస్తవికతపై ఆధారపడి నిర్ణయాలు తీసుకుంటారు. మీరు జీవితాన్ని ఒక క్రమబద్ధమైన పద్ధతిలో నడిపిస్తారు. ప్రణాళిక మరియు నిబంధనను పాటించడం వీరికి ఇష్టం. మీరు కఠిన పరిస్థితుల్లో కూడా మానసికంగా బలంగా ఉంటారు. ఇబ్బందులను ఓర్పుతో ఎదుర్కొంటారు. మీరు నమ్మదగిన వ్యక్తిగా పేరు పొందుతారు. మీ బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తారు. మీరు ఇతరుల సహాయాన్ని ఆశించకుండా స్వయంగా ఎదగడానికి ప్రయత్నిస్తారు. మీరు తక్షణ ఫలితాల కంటే భవిష్యత్తులో స్థిరంగా ఎదగడానికి ప్రాధాన్యతనిస్తారు. మీరు చాలా ఎక్కువ ప్రేమను వ్యక్తం చేయకపోయినా మీరు విశ్వాసపాత్రంగా ఉండి సంబంధాలను నిబద్ధతతో కొనసాగిస్తారు. మీరు డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేస్తారు. పొదుపు అలవాటు ఎక్కువగా ఉంటుంది. మీరు ఎంత కష్టమైన పనినైనా నిలకడగా చేసి విజయం సాధిస్తారు. మీరు నిర్ణయాలు ఆలోచించి తీసుకుంటారు. అందువల్ల పొరపాట్లు తక్కువగా జరుగుతాయి. కొన్ని ప్రతికూల అంశాలు. మీరు అంతర్గతంగా భావోద్వేగాలను అనుభవించిన వాటిని వ్యక్తపరచడంలో చాలా ఇబ్బంది పడతారు. మీరు విషయాలను బాగా విశ్లేషిస్తారు, కానీ మరి ఎక్కువగా ఆలోచించడం వల్ల మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఇతరులను నమ్మడానికి ఎక్కువ సమయం తీసుకుంటారు. ఇది కొన్ని సందర్భాల్లో దూరాన్ని కలిగించవచ్చు. మీరు ఒకసారి తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోవడం చాలా కష్టం. సడలింపు ఇవ్వడం ఇష్టపడరు. మీరు తక్షణ ఆనందాన్ని అనుభవించకుండా భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచిస్తారు. మీరు ఎక్కువ సమయం ఒంటరిగా గడపడానికే ఇష్టపడతారు. మీరు మీ మీద మరియు ఇతరుల మీద అధిక ప్రమాణాలు విధిస్తారు. అధిక ఒత్తిడి వల్ల నరాల బలహీనత, మోకాళ్ళ నొప్పులు, జీర్ణ సమస్యలు, చర్మ సంబంధమైన సమస్యలు వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. మీరు కెరీర్పై అధిక శ్రద్ధ పెట్టి వ్యక్తిగత జీవితాన్ని కొంత విస్మరిస్తారు. మీరు లోపల ప్రేమతో నిండిపోయిన దానిని వ్యక్తపరచలేకపోవడం వల్ల మీ భాగస్వామి లేదా కుటుంబ సభ్యులు భావోద్వేగంగా అసంతృప్తిగా ఉండవచ్చు. నాకు ఈ అవకాశం ఇచ్చిన శాకంబరి జ్యోతిష్ వారికి ధన్యవాదం తెలియజేస్తున్నాను సార్.